మనము కొంచెం ఆ రూరల్ ఏరియాస్ వెళ్ళినప్పుడు మీరు నమ్మరు, ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ మోర్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్, అట్లీస్ట్ ఇప్పుడు, అప్పట్లో లేదు, బికాస్ సోషల్ మీడియా యాక్సెస్ చాలా ఉంది. And there is so much content on YouTube and different channels, and వాళ్ళు కూడా చూసి దే ఆర్ ఫాలోయింగ్. సో నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే, నాకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అలాంటి ప్లేసెస్ నుంచి విమెన్ మెయిన్లీ, ఎందుకంటే నాది ఈటీవీ లైఫ్లో గెట్ సెట్ ఫిట్ అని ఒక షో ఉండేది, ఆల్మోస్ట్ 1000 ఎపిసోడ్స్ చేశాను. సో అది ఏం ఎక్సర్సైజ్ ఉండేదంటే, మీరు ఎక్కడున్నా కూడా, మీరు హోమ్ మేకర్స్ అయినా, కార్పొరేట్ వాళ్ళైనా, ఎవరైనా ఉన్న చోట మీరు చిన్న రూమ్ యూస్ చేసుకుంటూ చేసుకోవచ్చు అన్నట్టుగా ఈజీ హోమ్ బేస్డ్ ఎక్సర్సైజ్ చూపించేదాన్ని. సో దట్ వాజ్ ఎ హ్యూజ్ హిట్. అండ్ నాకు మెసేజెస్ ఇవన్నీ ఈమెయిల్స్ కూడా వచ్చేవి ఫ్రమ్ పీపుల్ ఫ్రమ్ సచ్ ప్లేసెస్. మ్యామ్ మేము చేస్తున్నాము అని వాళ్ళు వీడియోస్ కూడా పెట్టేవాళ్ళు. చాలా ఈజీ ఉన్నాయి మ్యామ్, థ్యాంక్ యూ, మీరు ఇంత ఎందుకంటే నా ఎపిసోడ్లో నేను మాట్లాడేదాన్ని, ఎందుకు పెద్దవాళ్ళు కూడా వర్కౌట్ చేయాలి, వర్కౌట్ చేయడానికి ఏజ్ ఇస్ నాట్ నెసరీ. ఇన్ఫ్యాక్ట్ మనం గ్రో అవుతున్నప్పుడు యూ హ్యావ్ టు బికమ్ మోర్ స్ట్రాంగర్ అండ్ ఫిటర్. సో ఇది అట్లీస్ట్ పీపుల్ నో ఇట్. సో అట్లీస్ట్ ఐ వాజ్ ఏబుల్ టు టచ్ దట్ ఆడియన్స్ అనమాట. బట్ ఐ వుడ్ సే, given an opportunity, I would definitely take that opportunity, అలాంటి ప్లేసెస్కి వెళ్ళి టు క్రియేట్ దట్ అవేర్నెస్. అండ్ థ్యాంక్స్ టు సోషల్ మీడియా చాలా మంది మాట్లాడుతున్నారు, అండ్ ఎవ్రీబడి ఈస్ ఫాలోయింగ్ దట్, ఎవ్రీబడి.